ఒకప్పుడు ఒక్కో త్రైమాసికంలో వేలాది మంది ఉద్యోగాల్లోకి తీసుకున్న భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీలు ఈసారి మొత్తం కలిపి కేవలం 5,400 మందినే నియమించాయి. ఇది ఐటీ రంగానికి ప్రమాద సంకేతమా, లేక ఏఐ వల్ల ఉద్యోగాల ప్రపంచం పూర్తిగా మారిపోతుందా? ఈ వార్త మీ కెరీర్, మీ వ్యాపారం, మీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అదే ఈరోజు 360 డిగ్రీ న్యూస్ అనాలిసిస్లో తెలుసుకుందాం. నేను హరికృష్ణ. మీరు చూస్తుంది ద రిక్రూటర్ ఇన్సైట్స్. ఇక్కడ మేము కేవలం వార్తలు కాదు, ఆ వార్త వెనుక ఉన్నటువంటి నిజాన్ని, దాని ప్రభావాన్ని విశ్లేషిస్తాం. మీకు కెరియర్, ఏఐ, బిజినెస్, ఉద్యోగాల భవిష్యత్తు గురించి ఇలాంటి విశ్లేషణలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ముందుగా వార్త ఏంటో చూద్దాం. భారతదేశంలోని టాప్ 6 ఐటీ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో మొత్తం కలిపి కేవలం 5,400 మంది ఉద్యోగులను మాత్రమే నియమించాయి. అందులో టీసీఎస్ ఒక్కటే దాదాపు 9,000 మంది ఉద్యోగులను తీసుకుంది. కానీ ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐమెంటీ, హెచ్ఎల్ టెక్ వంటి సంస్థల్లో ఉద్యోగులు సంఖ్య తగ్గడంతో మొత్తం నికర నియామకాలు 5,400 వద్దే ఆగిపోయాయి. ఇది గతంలో చూసిన భారీ క్యాంపస్ హైరింగ్కు పూర్తి భిన్నమైన పరిస్థితి. ఇప్పుడు కంపెనీలు వేలాది మందిని ముందుగానే తీసుకోవడం లేదు. ప్రాజెక్టు వస్తేనే అవసరమైన నైపుణ్యాలు ఉన్న వారిని మాత్రమే నియమిస్తున్నాయి. దీన్నే ఆన్ డిమాండ్ హైరింగ్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటి వరకు మనుషులు చేసిన అనేక సాధారణ పనులను ఏఐ ఇప్పుడు వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తుంది. కోడింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్, సపోర్ట్ ఇలాంటి పనుల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతుంది. కారణం ఇంకోటి, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో క్లయింట్లు ఖర్చులను జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్టులు ఒకేసారి ఇవ్వకుండా దశల వారీగా ఆమోదిస్తున్నాయి. ఇంకో కారణం ఏంటంటే, కంపెనీల దృష్టి ఇప్పుడు ఎక్కువ మంది ఉద్యోగుల మీద కాదు, ఎక్కువ ఉత్పాదకత మీద ఉంది. ఏ వల్ల 15 మంది చేసే పని 10 మంది చేస్తే కొత్త ఉద్యోగాలు ఎందుకు సృష్టిస్తారు? కారణం 4, అవసరమైన నైపుణ్యాలను మారిపోయాయి. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నవి ఏఐ ఇంజనీర్స్, క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్, డెవాప్స్, ఎస్ఏపి, సెమీకండక్టర్ ఇలాంటి ప్రత్యేక నైపుణ్యాలు. చాలామంది అనుకుంటారు ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి. ఇది పూర్తిగా నిజం కాదు. ఏఐ ఉద్యోగాలను కాదు, పనులను మారుస్తుంది. ఏఐని ఉపయోగించడం వల్ల తెలిసిన వ్యక్తికి భవిష్యత్తులో అవకాశాలు ఇంకా పెరుగుతాయి. కానీ కొత్త నైపుణ్యాలు నేర్చుకోకుండా పాత విధానంలోనే కొనసాగితే పోటీ పెరుగుతుంది. ఇది కంప్యూటర్లు వచ్చినప్పుడు జరిగిన మార్పులానే ఇంటర్నెట్ వచ్చినప్పుడు జరిగిన మార్పు ఇప్పుడు ఏఐ వల్ల జరుగుతుంది. విద్యార్థులకు మీ డిగ్రీ ఒకటే సరిపోదు. ఏఐ టూల్స్ నేర్చుకోండి, ప్రాజెక్ట్ చేయండి, గిట్హబ్ ప్రొఫైల్ తయారు చేసుకోండి, ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ పొందండి. కంపెనీలు ఇప్పుడు మార్కుల కన్నా స్కిల్స్ను ఎక్కువగా చూస్తున్నాయి. ఇది ఐటీ ఇండస్ట్రీ ముగింపు కాదు, ఇది ఒక కొత్త హైరింగ్ మోడల్ ప్రారంభం. ఇకపై మాస్ హైరింగ్ కాదు, స్మార్ట్ హైరింగ్ ఉంటుంది. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఉంటుంది. కొత్త స్కిల్స్ నేర్చుకునే వారికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మార్పును అంగీకరించిన వారికే సవాళ్ళు ఎదురవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీకోసం 4 సూచనలు. ఏఐ టూల్స్ నేర్చుకోండి. క్లౌడ్, డేటా లేదా సైబర్ సెక్యూరిటీలో ఒక స్పెషలైజేషన్ ఎంచుకోండి. రెజ్యూమ్ కంటే ప్రాజెక్ట్స్ బలంగా తయారు చేసుకోండి. ప్రతి వారం ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఉండండి. గుర్తుంచుకోండి, లెర్నింగ్ ఆగితే కెరీర్ కూడా ఆగిపోతుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ద రిక్రూటర్ ఇన్సైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక 360 డిగ్రీస్ న్యూస్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు వార్తలు మాత్రమే చూడకండి, ఆ వార్త మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అర్థం చేసుకోండి. ధన్యవాదాలు.